సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, రాగమయూరి బిల్డర్స్, నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, శుభగ్రహ, రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్. నమస్తే, వెల్కమ్ టు సుజన్ మీడియా రియల్ సిటీ 2.0. రియల్ ఎస్టేట్ కి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ అప్ టు ద మార్క్, ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు మీ ఇంటికి తీసుకొచ్చేస్తుంది సుజన్ మీడియా రియల్ సిటీ 2.0. సో మీకు లేట్ చేయకుండా ఇవాళ ఎపిసోడ్ ని కూడా మొదలు పెట్టేద్దాం. నారాయణకో ప్రాపర్టీ షోట్ జనవరి 28, 29, 30 తేదీలలో గుంటూరు శుభం కన్వెన్షన్ సెంటర్లో నారాయణకో ప్రాపర్టీ షో 2022 జరుగుతోంది. ఈ ప్రాపర్టీ షోలో నిర్మాణ రంగానికి చెందిన స్థలాలు, అపార్ట్మెంట్స్, విల్లాలు, ఇండిపెండెంట్ హౌసెస్, నిర్మాణానికి కావాల్సిన అన్ని రకాల మెటీరియల్స్ స్టాల్స్ ఒకే వేదికపై తీసుకువచ్చి నిర్వహించబోతున్న నారాయణకో ప్రాపర్టీ షో సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని భావించే వారికి వన్ స్టాప్ సొల్యూషన్ గా నిలుస్తోంది. నారాయణకో ప్రాపర్టీ షోలో రెసిడెన్షియల్, కమర్షియల్ రంగాలలో అనేక మంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లయింట్స్ తమ ప్రాజెక్టులను ప్రదర్శిస్తున్నారు. బిల్డర్స్, ప్రాపర్టీ డెవలపర్స్, ఆర్కిటెక్ట్స్, సప్లయర్స్ తో పాటు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కు కూడా నారాయణకో ప్రాపర్టీ షో 2022 వేదికగా నిలుస్తోంది. నవ్యాంధ్ర రియాల్టీ రంగంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో ఏర్పాటైన ఈ ప్రాపర్టీ షోపై ఆంధ్రప్రదేశ్ వాసుల అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. నారాయణకో ప్రాపర్టీ షో ఈ నెల 28, 29, 30 తారీఖుల్లో జరపడానికి నిర్ణయించుకోవడం జరిగింది. నిర్మాణ రంగంలో విపరీతమైన ఎంక్వైరీస్ ఈ సంవత్సరం బాగా ఉన్నాయి. కోవిడ్ తర్వాత ప్లాట్లు కొనుక్కునే వాళ్ళకి కూడా ఇది రైట్ టైం కాబట్టి ఈ ప్రాపర్టీ షో పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనే ఉద్దేశంతో ఇది జరుగుతుంది. అట్లానే ప్రాపర్టీ షోలో మా భవన నిర్మాణానికి సంబంధించిన ఫ్లాట్లే కాకుండా, ఇండిపెండెంట్ హౌస్లే కాకుండా నిర్మాణ రంగానికి సంబంధించిన అన్ని రకాల వస్తువులు అక్కడ ప్రదర్శించడం జరిగింది. అన్ని స్టాల్స్ పెట్టడం జరుగుతుంది. ఫ్లాట్లు కానీ ఇళ్లు కానీ కొనుక్కునే వాళ్ళకి ఇది చాలా తక్కువ ధరలో ఇది రైట్ టైంగా భావించి ఈ టౌన్లో ఉన్న నలుమూలలో తిరిగి అవసరం లేకుండా ఒకే చోట అన్ని బిల్డర్స్, దాదాపు 26 బిల్డర్స్ మాకు ప్రాపర్టీ షోలో స్టాల్స్ పెట్టడం జరుగుతుంది. దానికి తోడు సప్లయర్స్ కూడా ఒక 26 మంది దీంట్లో పాల్గొంటున్నారు. ఏ సప్లయర్స్ ఏం మెటీరియల్ సప్లై చేస్తున్నారు, దానికి అనుగుణంగా ఎలక్ట్రికల్ కానీ, హార్డ్వేర్ కానీ, ప్లంబింగ్ కానీ అన్ని ఐటమ్స్ అక్కడ స్టాల్స్ ప్రదర్శించబడతాయి. ప్లేవుడ్, చిమ్నీలు, అన్ని విధాల గృహోపకరణాలు అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందిగా గుంటూరు నగర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కోవిడ్ నిబంధనలన్నీ పాటిస్తూ మేము అసోసియేషన్ తరఫున 28, 29, 30 ఈ నెల ప్రాపర్టీ షోని శుభం కన్వెన్షన్ సెంటర్లో కండక్ట్ చేస్తున్నాము. ఇది 9వ ప్రాపర్టీ షో అండి. గుంటూరు టౌన్ లో మీకు ఈ రోజు 2 కోట్ల నుంచి 30 లక్షల వరకు ఈ రేంజ్ లో ఉన్న అందుబాటులో ఉన్న అపార్ట్మెంట్స్ అన్ని కూడా మా యొక్క అసోసియేషన్ లో ఉన్న బిల్డర్స్ మాత్రమే కడుతున్నారు. ఎక్కువ మంది కడుతున్నారు. ఎవరైతే కడుతున్నారో కట్టిన ప్రతి అపార్ట్మెంట్ శుభం కన్వెన్షన్ సెంటర్ లో ఆ ప్రాపర్టీస్ లో ప్రదర్శించడం జరుగుతుంది. అందరికి క్లియర్ గా బ్రోచర్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా అందుబాటు ధరల్లో అక్కడ మీకు ప్రదర్శనలు ఉంటాయండి. అలాగే కాకుండా మీకు బాత్రూమ్స్ లో, తర్వాత కిచెన్ లో, బెడ్రూమ్స్ లో వార్డ్రోబ్స్ కానీ ఏ టైప్ కావాలంటే అందరూ ఆల్ వెరైటీస్ అండి. ప్రతి ఐటమ్ కూడా మీకు ఇనుము దగ్గర నుంచి, సిమెంట్ దగ్గర నుంచి చివరకు ఫాల్సీలు, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా అందులో అందుబాటులో వచ్చేటట్టుగా అన్ని స్టాల్స్ అరేంజ్ చేయడం జరిగింది. లాస్ట్ 2 years లో మనం ప్రాపర్టీ షోలు ఎక్కువ కండక్ట్ చేయలేదు. ఇప్పుడు మీకు అందుబాటులో అన్ని విధాలుగా మీకు అరేంజ్ చేయడం జరిగింది. అన్ని క్లియర్ గా కోవిడ్ నిబంధనలతో మాస్కులు, శానిటైజర్స్ అన్ని అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదండి. చక్కగా వచ్చి చూసుకొని మీకు ఏ అపార్ట్మెంట్ కావాలంటే అపార్ట్మెంట్ మీకు అందుబాటు ధరల్లో ఉన్నాయి కాబట్టి వచ్చి సెలెక్ట్ చేసుకొని ఈ ప్రాపర్టీ షోని విజయవంతం చేయవలసిందిగా గుంటూరు ప్రజలకు విజ్ఞప్తి. కొత్త ఇల్లు అంటే కొత్త ఆశల నిలయం. ప్రతి ఒక్కరూ ఎంతో గొప్పగా ఉండాలనే కలల సౌధం. ఇంటి నిర్మాణంలో నాణ్యతలో ఎక్కడా ఎలాంటి రాజీ లేకుండా ప్రతి ఇటుకలో సమున్నత ప్రమాణాలు ఉండేలా సంస్థ కోసం అన్వేషిస్తే కనిపించే పేరు రాగమయూరి బిల్డర్స్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్థ అభివృద్ధి చేసిన ప్రాజెక్టులను చూస్తే అనిపించేది ఒకటే, బెస్ట్ ప్రాపర్టీ ఫ్రమ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గనైజేషన్ అని. ప్రమాణాల విషయంలో ప్రతి అడుగులోనూ సరికొత్త మెట్టుకు ఎక్కుతూ కొనుగోలుదారుల నమ్మకాన్ని రెట్టింపు చేస్తూ ఉంటుంది ఈ సంస్థ.
అన్ని ఎమ్యూనిటీస్ ఉండాలి, అది అఫోర్డబుల్ రేట్స్ లోనే కావాలి. ఇలాంటి ప్రాజెక్టులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. ఈ విభాగంలో ఎప్పుడూ ముందుంటుంది రాగమయూరి బిల్డర్స్. వృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతాలను ఎంచుకుని అందులో విజయవంతంగా ప్రాజెక్టులను చేపడుతూ కస్టమర్ల పెట్టుబడికి చక్కని రిటర్న్స్ అందించే సంస్థగా ఎదిగింది రాగమయూరి బిల్డర్స్. రాగమయూరి బిల్డర్స్ కేజీఆర్ గ్రూప్ అనగానే మాకు ఒక హోప్, రెస్పెక్ట్, అలానే ట్రస్ట్ వర్ది, హానెస్టీ, సో ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సో అంత నమ్మకమే ఇంత క్వాలిటేటివ్ ప్రొడక్ట్స్ రావడానికి కూడా కారణం అని మేము అనుకుంటున్నాము. సో వాట్ ఈస్ ద ఎజెండా యూ ఫాలో సార్? బేసికలీ ఎవరైనా ఆస్తి కొనేటప్పుడు ఏం ఆలోచిస్తారు? ఫస్ట్ వాళ్ళకు లీగల్గా పర్ఫెక్ట్గా ఉండాలి ప్రాపర్టీ. ఒక్కోసారి రేటు పెరగకపోయినా పెద్ద చింత చేయరు, కానీ ఏదన్నా ఈరోజు కొనుక్కున్న ప్రాపర్టీ నేను అమ్మాలి రేపు అనుకుంటే అతనికి లీగల్గా కరెక్ట్గా ఉండాలి. లీగల్గా కరెక్ట్గా లేకపోతే అవసరాలు ఎట్లా పడతాయో తెలియదు. పిల్లల ఎడ్యుకేషన్కి అవసరం కావచ్చు, లేకపోతే హెల్త్కి అవసరం కావచ్చు, లేకపోతే పిల్లల పెళ్ళిళ్ళకి అవసరం కావచ్చు. ప్రాపర్టీ అమ్ముకోగలిగిన ప్రాపర్టీ మనం ఇవ్వాలి. అది ఫస్ట్ నుంచి రాగమయూరి బిల్డర్స్ ఫాలో అవుతున్నది. ఈరోజు మా కస్టమర్లు ఎంత హ్యాపీగా చెప్తారంటే, సార్ నేను మీ దగ్గర కొనుక్కున్నా, ఈరోజు నేను నా ఆస్తి అమ్మి నా కూతురు పెళ్లి చేయగలుగుతున్నా, చాలా లాభం వచ్చింది అంటారు. సో ఆ సాటిస్ఫాక్షన్ ఆ కస్టమరే మాకు ఒక 10 మంది కస్టమర్లను తీసుకొస్తారు. ఇంకా సో ముఖ్యంగా లీగల్గా ప్రాపర్టీ ఇస్తాము, అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తాం. ఏదైతే చెప్తామో ప్రాజెక్టులో చెప్పిన ఫెసిలిటీస్ గ్యారెంటీగా కంప్లీట్ చేసే ప్రాజెక్ట్ రాగమయూరి బిల్డర్స్. వాటితోటే మనకు బిజినెస్ పెరుగుతూ ఉంది. రిపీటెడ్ కస్టమర్స్ ఉంటారు మా దగ్గర. ఇప్పుడు చెప్పాలంటే ఒక ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసిన కస్టమర్స్ మోర్ దెన్ ఒక 500 మంది ఉంటారు మా దగ్గర. ఒక 50 లక్షలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఒక 2,000 మంది ఉంటారు. ఎందుకుంటారంటే వాళ్ళకు తెలుసు ఈడ కొంటేనే మాకు సేఫ్టీ ఉంటుంది, ఈడ కొంటేనే మాకు అప్రిషియేట్ అవుతుంది అని చెప్పేసి. ప్లస్ వాళ్ళ ప్రాపర్టీని మేము ఎప్పుడు కాపాడుతూనే ఉంటాం. సో ఏ కస్టమర్ ఏ టైంలో వచ్చినా ఒక 20 సంవత్సరాల తర్వాత ఆస్తి కొన్ని ఏదైనా వాళ్ళకి ఏదైనా లింక్ డాక్యుమెంట్లు కావాలని, ఏమైనా పేపర్లు కావాలని వస్తారు. మేము ఏది బేసిక్గా కొన్ని కంపెనీలు ఛార్జ్ చేస్తాయి, మీరు రేపు రండి, ఎల్లుండి రండి, లేకపోతే ₹1000 ఇవ్వండి అని. మేము ఈ రోజు దాకా ఏ కస్టమర్ వచ్చినా ఆయన్ని హ్యాపీగా కూర్చోబెట్టేసి, ఎందుకంటే ఒక సెల్ ఉంటుంది దానికి. వాళ్ళు ఆ కస్టమర్ని జాగ్రత్తగా చూసుకుని వాళ్ళకి పేపర్లు అన్నీ ఇచ్చి, ఇంకేదన్నా డౌట్ ఉంటే కూడా సీనియర్ మేనేజర్స్ కూడా మాట్లాడతారు. ఏ కస్టమర్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయం. ఒక చిన్న ప్రాపర్టీ కొని ఉండొచ్చు, అదే కస్టమర్ రేపొద్దున పెద్ద ప్రాపర్టీ కూడా కొనవచ్చు. కాబట్టి కస్టమర్ని కస్టమర్గానే గుర్తిస్తాం. కాబట్టి మా దగ్గర రిపీటెడ్గా ఆస్తి కొంటుంటారు కస్టమర్లు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సక్సెస్ఫుల్ ప్రాజెక్టులను దిగ్విజయంగా పూర్తి చేసింది రాగమయూరి బిల్డర్స్. కర్నూల్లో ఎంతో ప్రెస్టీజియస్ గా చేపట్టిన మయూరి గ్రీన్ హిల్స్ ను పూర్తి చేసి కొత్త ప్రాజెక్టులను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. కర్నూలుకు చుట్టుపక్కల ప్రాంతాల్లో రియాలిటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో అఫోర్డబుల్ ప్రైజ్లో ప్రాపర్టీలను అందించే రాగమయూరి బిల్డర్స్ ప్రాజెక్టులకు ప్రస్తుతం డిమాండ్ అమాంతం పెరిగింది. కొత్తగా మేము ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో 9 ప్రాజెక్టులు. ఒకటి మయూరి నెస్ట్, దానికి దగ్గరగానే మయూరి పేక్స్ అని చెప్పేసి 2వ ప్రాజెక్ట్ చేస్తున్నాము. ఈ 2 కూడా జోహరాపురంలో ఉంటాయి. తర్వాత 3 ప్రాజెక్టులు వచ్చేసేసి బళ్ళారి చౌరస్తకు చుట్టుగా ఉన్నాయి. ఒకటి వచ్చేసేసి మయూరి అవెన్యూ బళ్ళారి చౌరస్తకు జస్ట్ 300 మీటర్స్ దూరంలో ఉంటుంది. 4వ ప్రాజెక్ట్ వచ్చేసేసి మయూరి కమర్షియల్ స్ట్రీట్, వెంకటరమణ కాలనీ నేషనల్ హైవేకి అటాచ్మెంట్ అయి ఉంటుంది. తర్వాత మయూరి స్టార్ హోమ్స్ అని చెప్పేసి కొడుమూరు రోడ్లో ఒకటి డెవలప్ చేస్తూ ఉన్నాము. దాని తర్వాత మయూరి ఎకో విలేజ్ రిసార్ట్ అని చెప్పేసి ఉలిందకొండలో ఒకటి స్టార్ట్ చేస్తూ ఉన్నాము. దాని తర్వాత మయూరి అడ్వాంటేజ్ అని చెప్పేసి హైదరాబాద్లో షాద్నగర్ దగ్గర ఒకటి డెవలప్ చేస్తూ ఉన్నాము. తర్వాత ప్రీతి రాగమయూరి అని చెప్పేసి 9వ ప్రాజెక్ట్ని బెంగళూరుకి దగ్గరగా మనము డెవలప్ చేస్తూ ఉన్నాము. ఈ 9 ప్రాజెక్టులు కూడా దానికది ఇంపార్టెన్స్ ఉండేటటువంటి ప్రాజెక్టులు. ఏ విషయంలోనైనా ఇవాటి జనరేషన్ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. సో మన అభిరుచికి తగ్గట్టు, మన టేస్ట్కి తగ్గట్టు, అండ్ ప్రస్తుతం డెవలప్ అయ్యే ఏరియాస్లో ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టు ఫ్యూచర్లో వాళ్ళకి లాభాలు తెచ్చిపెట్టే విధంగా ఒక ప్రాజెక్ట్ను డిజైన్ చేయడం అంటే అది అంత ఈజీ కాదు. అది కేవలం నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ వాళ్ళ మాత్రమే అవుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో హైదరాబాద్లో గ్రేటెస్ట్ గ్రోత్ పొటెన్షియల్ డిమాండ్ ఉన్న ఏరియా ఏది అంటే అందరి నోటా వినిపించే ఒకే ఒక్క మాట మోకిలా. న్యూ జనరేషన్ లైఫ్ స్టైల్ను అందించేందుకు నిరంతరం తప్పించేటువంటి నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ మోకిలాలో ప్రాజెక్ట్స్ చేపట్టి అందరి చూపులను ఆకట్టుకుంటోంది. గేటెడ్ కమ్యూనిటీస్, అఫోర్డబుల్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ చేపడుతూనే అఫోర్డబిలిటీకి, లగ్జరీకి మధ్య ఒక వారధిగా ఉంటూ ప్రాజెక్ట్స్ ను చేపడుతున్నారు నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ప్రాజెక్ట్స్ గురించి మరిన్ని వివరాలు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు.
హైదరాబాద్ రియాల్టీ రంగంలోకి సరికొత్త ధృవతారగా దూసుకువెళుతోంది నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. మోస్ట్ ప్రామినెంట్ లొకేషన్ అయిన మోకిలాలో పలు ప్రాజెక్టులను విజయవంతంగా చేపడుతోంది ఈ సంస్థ. ఇప్పటికే ఈ ప్రాంతంలో వివాంతా సెంట్రల్ కోర్టును డెవలప్ చేసి ఫ్లాట్స్ ను కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేసింది. నిఖిల కన్స్ట్రక్షన్స్ ఇతర ప్రాజెక్టుల విషయానికొస్తే సెమీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుగా వివాంతా ప్రైడ్ డెవలప్ అవుతోంది. తుది దశకొచ్చిన ఈ ప్రాజెక్టులోని ఫ్లాట్స్ ను ఈ ఏడాది మార్చిలో కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేసేందుకు సంస్థ సిద్ధమవుతోంది. ఇక నిఖిల కన్స్ట్రక్షన్స్ ప్రెస్టీజియస్ గా చేపడుతోన్న మూడో ప్రాజెక్టు వివాంతా రాయల్ పివిలియన్. హలో సార్, ఎలా ఉన్నారు? హలో, డూయింగ్ గుడ్. సార్, నిఖిల కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్ట్స్ అన్ని మోకిలాలోనే ఎందుకు చేస్తున్నారు? నిఖిల కన్స్ట్రక్షన్స్ మోకిలాని ఎందుకు ఎంచుకుందంటే అపార్ట్మెంట్స్ కడతానికి మోకిల మంచి నివాస యోగ్యమైనటువంటి ప్రాంతం. ఐటీ పార్కులన్నిటి కూడా అతి చేరువలో ఉంది. కనెక్టివిటీ బాగుంది, ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ, రైల్వే స్టేషన్స్ కానీ హైవేస్ కానీ, అలాగే ఎయిర్పోర్ట్ వెళ్తానికి కానీ, అలాగే మన కొత్తగా డెవలప్మెంట్ అయ్యేటువంటి నియోపోలిస్ కూడా అత్యంత చేరువలో ఉంది. ఇంటర్నేషనల్ స్కూల్స్ దగ్గరలో ఉన్నాయి, మంచి కాలేజెస్ దగ్గరలో ఉన్నాయి. ఇవే కాకుండా అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే మనం మోకల వెళ్లే మార్గంలో ఎక్కువ ప్రాంతం గ్రీనరీతో నిండి ఉంటది. ఎందువల్లంటే అది 311 జీవో ప్రాంతం ఎక్కువగా ఉండటం వల్ల మోకల సరౌండింగ్స్ లో అక్కడ ఎలాంటి హై రైజ్ కట్టడాలు గానీ మామూలు కట్టడాలు గానీ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఎప్పటికీ ఆ గ్రీన్ ప్లేస్ రిమైన్ సేమ్ ఉంటది. సో మంచి గాలి, నీరు, వాతావరణం నివాసయోగ్యమైనటువంటి ప్లేస్ గా భావించి నిఖిల కన్స్ట్రక్షన్స్ తరపు నుంచి మోకలలో 3 ప్రాజెక్టులు చేస్తున్నాం మేఘన. ఇప్పుడు మనం వివాంతా సెంట్రల్ కోర్ట్ ఆల్రెడీ కంప్లీట్ చేసి కస్టమర్స్ కి సక్సెస్ఫుల్ గా హ్యాండ్ ఓవర్ చేసాం. 2 వివాంతా సెంట్రల్ కోర్ట్ అనెక్స్, 3 వివాంతా ప్రైడ్. మీ కస్టమర్స్ కి ఎలాంటి ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు? మనం ఎన్సిడి తరపు నుంచి కస్టమర్స్ కి క్లియర్ క్లబ్ హౌస్ మీన్స్ ఏంటంటే మనం 215 ఫ్లాట్స్ కి 15,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇస్తున్నాం మనం విత్ టెర్రస్ పూల్. క్లబ్ హౌస్ లో జిమ్, సూపర్ మార్కెట్, వర్క్ ఫ్రమ్ హోమ్ స్టేషన్స్, అలాగే మంచి ఏసీ కమ్యూనిటీ హాల్, ఇండోర్ గేమ్స్. ఇవే కాకుండా మన టాట్ లో 2 షటిల్ కోర్ట్స్, 2 చిల్డ్రన్ పార్కులు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్ కస్టమర్స్ హూ ఎవర్ పర్చేజ్డ్ ఫ్లాట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. అన్ని రకాల ఫెసిలిటీస్ మన క్లబ్ హౌస్ లో గానీ అపార్ట్మెంట్ లో గానీ ప్రొవైడ్ చేయడం జరిగింది. లైక్ మనం అపార్ట్మెంట్ లో 8 ఫీట్ కారిడార్ ఇచ్చాం, వైడ్ కారిడార్. అలాగే క్రాస్ వెంటిలేషన్, డైరెక్ట్ వెంటిలేషన్ ప్రతి ఫ్లాట్ కి, అండ్ గార్డెన్ వ్యూని ప్రతి ఫ్లాట్ కి వచ్చేలాగా డిజైన్ చేయడం జరిగింది. నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ గురించి బయట మంచి టాక్ ఉంది అండ్ పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. సో దానికి మీ ఫీలింగ్ ఏంటి? అవును మేఘన, మేము కూడా దాన్ని ఈ మధ్యన గ్రహించాము. మన కస్టమర్లు ఆల్రెడీ మన వివాంతా సెంట్రల్ కోర్ట్ లో ఫ్లాట్ కొనుక్కుని దాంతోపాటు హ్యాపీగా ఉండి చక్కటి పర్యావరణాన్ని, ఫెసిలిటీస్ ని అనుభవిస్తూ వాళ్ళ నియర్ అండ్ డియర్ ని కూడా తీసుకొచ్చి మన సెకండ్ బ్లాక్ లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని మేము చాలా సంతోషిస్తున్నాం, ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. మా కస్టమర్లకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. హాయ్ ఆల్, నా పేరు శ్రీనివాస్. ఇక్కడ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది, గ్రీనరీ ఎన్విరాన్మెంట్, అలాగే మన కనెక్టివిటీ కూడా నో ఇష్యూస్. మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. మాకు కూడా ఏమన్నా చిన్న ఇష్యూ ఏమున్నా ప్రొయాక్టివ్ రెస్పాన్స్ ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు క్లోజర్ అయ్యేదాకా దే విల్ కీప్ ఆన్ ఫాలోయింగ్ అప్. సో ఓవరాల్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ వివాంతా సెంట్రల్ కోర్ట్ రెసిడెంట్, and I'm sure NCD is going to do much more better with upcoming projects, and I wish good luck to NCD, and thanks to everyone who have been supportive to us till date. సుజన్ మీడియా రియల్ సిటీ 2.0లో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు తీసుకుందాం ఒక చిన్న అంటే అందరికీ సుందరమైన స్వప్నం. కాంటెంపరీ ఆర్కిటెక్చర్ కు బెస్ట్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ ని జోడించి అల్ట్రా ప్రైమ్ లొకేషన్స్ లో వరల్డ్ క్లాస్ నిర్మాణాలను అందిస్తున్నారు వాసవి గ్రూప్. హైదరాబాద్ నిర్మాణ రంగంలో అగ్రశ్రేణి సంస్థగా ఎంతో మంది కస్టమర్ల మన్ననలు అందుకుంటున్న ఈ వాసవి గ్రూప్ యొక్క గెలుపుకి కారణం ఈ సంస్థ అధినేత విజయ్ కుమార్ గారు, అలాగే ఎంతో అనుభవజ్ఞులైనటువంటి డైరెక్టర్సే కారణం అని చెప్పాలి. వీళ్లే ఈ గ్రూప్ కి కీ స్ట్రెంగ్త్. వృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించడంలో అందవేసిన చెయ్యిగా వాసవి గ్రూపును అభివర్ణిస్తుంటారు. ఈ సంస్థ ఓవైపు కస్టమర్లను మెప్పించేలా సరికొత్త ప్రాజెక్టులను డిజైన్ చేస్తూనే మరోవైపు ఆన్గోయింగ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తోంది. కొత్త సంవత్సరంలో సరికొత్త ప్రాజెక్టులను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది వాసవి గ్రూప్. కొండాపూర్లో స్కైలా అపార్ట్మెంట్ ప్రాజెక్ట్, సుచిత్ర సర్కిల్లోని నందరం ప్రాజెక్టులకు
ఇప్పటికే రేరా నుంచి అప్రూవ్స్ వచ్చాయని సగర్వంగా చెబుతోంది వాసవి గ్రూప్. మీరు ఇప్పటి వరకు వాసవి గ్రూప్ ప్రాజెక్ట్స్ నుంచి హైదరాబాద్ ఈస్ట్ వైపు ఏమేం ప్రాజెక్ట్స్ చెప్తారా? ఈస్ట్ వైపు మాకు 2 ప్రాజెక్టులు ఉన్నాయండి. ఒకటి వచ్చి ఉప్పల్లో మెట్రోపోలిస్, ఉప్పల్ బాగాయత్లో మెట్రోపోలిస్ అని 15 ఫ్లోర్స్ బిల్డింగ్ అండి. అన్ని అనుమతులు వచ్చాయి, ఇప్పుడే వర్క్ స్టార్ట్ అయిందండి. నెక్స్ట్ 2.5 years 30 monthsలో మేము డెలివరీ ఇవ్వడానికి కోసం అన్ని ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నామండి. ఈస్ట్ హైదరాబాద్లో మరి ఒక వెంచర్ మాది వాసవి శ్రేణిలయం అండి. దాదాపు 800 అపార్ట్మెంట్లు లాస్ట్ మంత్లో మేము హ్యాండ్ ఓవర్ చేశామండి. చాలా చక్కగా రూపుదిద్దుకున్నట్టు ఈస్ట్ హైదరాబాద్కి తలమానికంగా వచ్చిందండి ఆ బిల్డింగ్. ఈస్ట్ హైదరాబాద్లో బిగ్గెస్ట్ ప్రాజెక్టుగా వాసవి శ్రీనిలయం ప్రాజెక్టును దిగ్విజయంగా పూర్తి చేసింది వాసవి గ్రూప్. ఎల్బీ నగర్కు సమీపంలోని చింతలకుంటలో 11 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును వరల్డ్ క్లాస్ ఇమ్యూనిటీస్తో తీర్చిదిద్దారు. 36,000 SFTతో నిర్మితమవుతున్న ఫుల్లీ ఎక్విప్డ్ క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టుకు హైలైట్గా నిలుస్తోంది. ఈస్ట్ హైదరాబాద్లోని బిగ్గెస్ట్ ప్రాజెక్ట్గా చెప్పుకునే ఎల్బీ నగర్లోని వాసవి శ్రీనిలయం డీటెయిల్స్ మనతో షేర్ చేసుకోబోతున్నారు వాసవి గ్రూప్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు. హాయ్ సార్. హాయ్ అండి. సార్, హౌ ఆర్ యూ సార్? ఫైన్ అండి. సో ప్రాజెక్ట్ టోటల్ ఎన్ని ఎకర్స్లో ఉంది సార్? ఈ ప్రాజెక్టు 11 ఎకర్స్లో ప్లాన్ చేశామండి. 11 టవర్స్ అండి. మొత్తము 773 యూనిట్స్, ఒక క్లబ్ హౌస్ ఉందండి. వాసవి గ్రూప్ అంటేనే ప్రామిస్ టు డెలివరీ సార్. ఇన్ టైంలో డెలివరీ చేసేస్తారు. యా. సో కోవిడ్ లాంటి పాండమిక్ సిచ్యువేషన్లో సైతం మీరు వర్క్ ప్రోగ్రెస్ అనేది ఆపకుండా టైం టు టైం వర్క్ అనేది జరిపించేశారు. కోవిడ్ మూలాన అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు అందరికీ ప్రతి బిల్డర్కు ప్రాబ్లం ఉందండి. మా వాసవి గ్రూప్లో ఈ వాసవి శ్రేణిలో మేము కొన్ని ఇబ్బందులు ఫేస్ చేశాము. అయినా కూడా కస్టమర్స్కి మేము ఏదైతే ప్రామిస్ చేశామో ఆ టైంకే ఇస్తున్నామండి. ఓకే. సో ఇప్పటి వరకు వాసవి గ్రూప్ నుంచి వచ్చిన అన్ని ప్రాజెక్ట్స్ కూడా మనకి వెస్ట్ సైడ్ ఉన్నాయి, ప్రైమ్ లొకేషన్స్లో. సో ప్రైమ్ లొకేషన్ అంటే కంపల్సరీ అక్కడ వాసవి ప్రాజెక్ట్ ఉండాల్సిందే. ఈస్ట్ సైడ్ రావడానికి రీజన్ ఏంటి సార్? అంటే అలా ఏం లేదండి. మాకు ఈ సైటు ఈ సైట్ 11 ఎకర్స్ ఏదైతే ఉందో లొకేషన్ పరంగా మెయిన్ రోడ్కు దగ్గరగా ఉండడము, తీసుకుపోయే కస్టమర్స్కు కాస్త ప్రశాంతంగా, ట్రాఫిక్ పొల్యూషన్ లేకుండా, ఇంకా మిగతా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ల్యాండ్ ప్రొక్యూర్ చేశాము. దానికి అనుగుణంగానే ఇక్కడ మేము 11 ఎకర్స్లో 11 టవర్స్ ప్లాన్ చేశాము. టవర్కు ఒక ఆల్మోస్ట్ ఒక 100 feet స్పేసింగ్ ఇచ్చేసి వెంటిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాస్తు పాయింట్ ఆఫ్ వ్యూ, ల్యాండ్స్కేప్ గార్డెన్స్ పెట్టేసి ప్లాన్ చేశామండి. ఓకే సార్. ఇన్వెస్టర్స్ ఎందుకు ఇక్కడే బై చేయాలంటే కంపేర్ టు అదర్ ప్రాజెక్ట్స్? కస్టమర్స్కు వాసవి అంటే ఒక బ్రాండ్ అండి, ఒక నమ్మకం అండి. అంటే ప్రాజెక్ట్ తీసుకుంటే ఇన్ టైంలో కంప్లీట్ చేసిస్తారు, క్వాలిటీ చేసిస్తారనే ఒక ట్రస్ట్ బ్రాండ్ ఏర్పడిందండి. దానికి అనుగుణంగానే కస్టమర్స్ డిమాండ్స్ ప్రకారమే, కస్టమర్స్ ఆలోచనల ప్రకారమే మేము ప్రాజెక్ట్స్ చేస్తాము కూడా. సో అమ్యూనిటీస్ ఏమేమి ఇస్తున్నారు సార్? అమ్యూనిటీస్ పరంగా బేసికల్ ఏంటంటే కస్టమర్స్కు గేటెడ్ కమ్యూనిటీలో ఎలాంటి అమ్యూనిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తారో అన్నీ ఉన్నాయండి. అంటే బేసికల్గా మీరు చూసినప్పుడు క్లబ్ హౌస్ అంటే ఇది 4 floors ప్లాన్ చేశాము. బ్యాంకెట్ హాల్ అనుకోండి, పెద్ద జిమ్నాయిజము, స్పా అనుకోండి, హెయిర్ కటింగ్ సెలూను, తర్వాత ఒక ప్రొవిజనల్స్ పెద్దది ఒక సూపర్ మార్కెట్ ప్లాన్ చేస్తున్నాము. డాక్టర్స్ రూము, ATM, మెడిటేషన్ హాలు, లైబ్రరీ, స్విమ్మింగ్ పూలు, ఇండోర్ ప్లే గేమ్స్. మాకున్న అనుభవంతో కస్టమర్స్కు ఏమి కావాలి అనే కంక్లూజన్తో చక్కగా ప్లాన్ చేశామండి. ప్రతి ఏజ్ గ్రూప్ వైజ్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ అండి, వాళ్ళకి అనుగుణంగానే ప్లాన్ చేశామండి. రోజువారీ డ్యూటీల్లో, మన ఉద్యోగ ఒత్తిళ్ళలో ఎంత ఉరుకులు పరుగులు తీసినా ఇంటికొచ్చి కాస్త రిలాక్స్ అవ్వాలి అంటే పచ్చదనాన్ని పలకరించాల్సిందే. అలాంటి ప్రకృతి అందాల నడుమ నివాసం ఉంటే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పగలమా? అలాంటి ఆనందమైన జీవితాన్ని మీ సొంతం చేసేందుకే సంకల్పించింది గిరిధారి కన్స్ట్రక్షన్స్. స్ఫూర్తిదాయకమైన నిర్మాణాలను చేపడుతూ సర్వాంగ సుందరంగా సకల సదుపాయాలతో ప్రాజెక్టులను చేపడుతోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్ట్స్ గురించి మరిన్ని అప్డేటెడ్ వివరాలు గిరిధారి కన్స్ట్రక్షన్స్ అధినేత రఘుపతి రెడ్డి గారి మాటల్లోనే విందాం. కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్తో పాటు తెలంగాణలోని 2 tier సిటీస్లోనూ ప్రాజెక్టులు చేపడుతూ పర్యావరణంపై ఎంతో మక్కువ చూపేలా నిర్మాణాలు చేపడుతున్న సమున్నత సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. భవిష్యత్తును బంగారంగా మార్చగల అవకాశాలున్న లొకాలిటీలను ఎంచుకుని ప్రాజెక్టులను డిజైన్ చేయడంలో గిరిధారి అధినేత రఘుపతి రెడ్డి గారికి ఎంతో ముందు చూపు ఉందనే విషయం
ఇప్పటికే అనేక మార్లు నిరూపితమైంది. సమున్నత నిర్మాణాలను సగౌరవంగా అందించే గిరిధారి కన్స్ట్రక్షన్స్ కిస్మత్పూర్లో అందిస్తున్న ప్రెస్టీజియస్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్టు ప్రాస్పరా కౌంటీ. ఇందులో మొత్తం 98 విల్లాలను 4BHK 5BHK విల్లాస్ గా డెవలప్ చేస్తోంది. హలో సార్, హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. ప్రాస్పరా కౌంటీ ప్రాజెక్ట్ ని విజిట్ చేసాము. ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి? ఆఫ్టర్ కోవిడ్ వచ్చేసి ఇండిపెండెంట్ హౌస్ అనేది ఎక్కడ చూసుకున్నా, నార్సింగ్ చూసుకున్నా, ఎక్కడ 20 crores తక్కువ ఎక్కడ విల్లా దొరకడం లేదు. సో ఆ మంచి ఏరియాలో మనం కన్స్ట్రక్షన్ చేసేసి గుడ్ ప్రోడక్ట్ మా కస్టమర్లకు అందియాలనే ఉద్దేశం మీద మేము ఆ ఏరియా చూస్ చేసుకున్నాం. కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మంది ఇండిపెండెంట్ హౌస్ లో మూవ్ అయిపోవాలనే ఆలోచనతో హైదరాబాద్ కానీ మొత్తం ప్రతి ఒక్క పీపుల్ ఆలోచన చేస్తున్నారు. సో వాస్తు పరంగా కానీ లేకపోతే ఆ గ్రీనరీ పరంగా కానీ మంచి ఆక్సిజన్, 6000 acre ఓపెన్ ప్లేస్ అండ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, బిగ్గెస్ట్ ఇన్ ఇండియా. సో ఆ ఏరియా ఒక ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశం మీద మేము ఆలోచన చేసేసి ఆ ఏరియాను చూస్ చేసుకొని బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాం. విత్ ఇన్ 1 year ఆ ప్రోగ్రెస్ ఉన్నది. మనకు బుకింగ్స్ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. నా థింకింగ్ ఏంటంటే హైదరాబాద్లోనే ది బెస్ట్ ప్రాజెక్ట్ కాబోతుంది అది. కాలుష్యం లేని వాతావరణం, అన్ని రకాల వసతులు ఉండే ప్రాపర్టీలను కొనుగోలు చేసేందుకు కొంచెం దూరమైన సిటీకి దూరంగా వెళ్లేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు. స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం ఉండే ప్రాజెక్టులపై ప్రజలు ఆసక్తి చూపుతుండటంతో పర్యావరణానికి పెద్దపీట వేస్తూ తెలంగాణలో అత్యంత విశ్వసనీయ రియాల్టీ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది గిరిధారి కన్స్ట్రక్షన్స్. మా గిరిధారి కన్స్ట్రక్షన్ 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్ కూడా డెవలప్ చేయాలనేది మా కంపెనీ ముఖ్య ఉద్దేశం. షాద్నగర్ లో రాయకల్ టోల్ ప్లాజా పక్కకే వేదాంత అనే వెంచర్ మేము స్టార్ట్ చేసినాం. బాలనగర్ విలేజ్ అనుకుని ఉంటుంది. దాని తర్వాత జడ్చల్ల సెలబ్రేట్ టౌన్ అయితే కంప్లీట్ అయిపోయింది మన ప్రాజెక్ట్. అక్కడ సీజన్ టౌన్ ఇప్పుడు ఆన్ గోయింగ్, అంటే వర్క్స్ అన్ని చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. అదే రకంగా మహబూబ్ నగర్ లో ఆల్మోస్ట్ హైదరాబాద్ లెవెల్ అక్కడ వెంచర్ గ్రీన్ కౌంటీ అనే వెంచర్ లాంచ్ చేసినాం. 25-30% డెవలప్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. విల్లాస్, అపార్ట్మెంట్స్ అండ్ ప్రీమియం విల్లా ప్యాటర్న్, మంచి ల్యాండ్స్కేపింగ్, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ చేసేసి వికారాబాద్ లో నిర్వాణ అనే ప్రాజెక్ట్ చేపట్టినాం. వీకెండ్ హోమ్స్. హైదరాబాద్కున్న బ్యూటీ అనేది నేను చాలాసార్లు చెప్పడం జరిగింది, మళ్ళీ కూడా చెప్తున్నా. కరోనా అట్లాంటి మహమ్మారి కూడా మన తెలంగాణను ఏం చేయలేకపోయింది. వాస్తవం చెప్పాలంటే ప్రపంచం చాలా ఇబ్బంది పడ్డా తెలంగాణలో అంత ఎఫెక్ట్ లేదు. మన క్లైమేట్ కండిషన్ కానివ్వండి, దక్కన్ పీఠభూమి హైట్లో ఉంటుంది కాబట్టి మనకు మెడికేషన్ ప్లాంట్స్ కానివ్వండి, బై మనం తినే ఆహారం స్పైసీ తింటారు కాబట్టి కరోనా అనేది మన తెలంగాణ ప్రాంతానికి అంత పెద్ద ఎఫెక్ట్ కాలేదు. బై ఈ రోజు పెద్ద పెద్ద నంబర్ 1 ఉన్న దేశాల్లో ఇలా హైదరాబాద్ సూచ్ చేసుకుంటుంది. ఇన్ని ఐటీ సమస్యలు హైదరాబాద్ రానికి కారణం సేఫెస్ట్ ప్లేస్. డాటా బేస్ కంపెనీస్ ఏదైనా ఉండని హైదరాబాద్ లో ఈ రోజు స్థాపిస్తున్నారు. దీనికి ఒకటే ఒక నిదర్శనం ఏంటంటే సెక్యూర్ అండ్ సేఫెస్ట్ ఇన్ హైదరాబాద్. కాబట్టి తెలంగాణ ప్రాంతం అనేది ఫ్యూచర్లో మీరు కని విని ఎరగని అంత అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి మనవి ఏంటంటే డెఫినెట్గా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. అని ఏ ప్రాజెక్టులో తీసుకున్నా గవర్నమెంట్ అప్రూవల్ ఉన్నది, ప్రాజెక్టు క్లియర్గా ఉన్నది, క్లీన్గా ఉన్న ప్రాజెక్టులో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. మీరు సంతోషంగా ఉండాలనేది నా ముఖ్య ఉద్దేశం. సొంత ఇల్లు ప్రతి మధ్యతరగతి కళ కదా. మధ్యతరగతిలో ఉండే వాళ్ళందరికీ కూడా ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ ఒక్క ఇల్లు కొనుక్కోవడం. ఈ విషయం మీద శ్రద్ధ పెట్టారు మన రాకీ ఎవెన్యూస్. అఫోర్డబుల్ ప్రైజెస్ లో వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో రాజమహేంద్రవరంలో చంద్రిక అవంతిక ఫేజ్ 1 ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ఫేజ్ 2 ప్రాజెక్ట్స్ అండర్ కన్స్ట్రక్షన్స్ లో ఉన్నాయి. విజయవాడ గన్నవరం దగ్గరలో చంద్రిక అయోధ్య పేరుతో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ని కూడా అందుబాటులో ఉంచారు రాకీ ఎవెన్యూస్. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో చూడగానే మెస్మరైజ్ అయ్యేలా ప్రాజెక్టులను చేపడుతూ కస్టమర్ల మనసు దోచుకుంటోంది రాకీ ఎవెన్యూస్. చక్కని గ్రీనరీతో ఉన్న ప్రశాంతమైన వాతావరణంలో ప్రాజెక్టులను చేపడుతూ బెస్ట్ ప్రాపర్టీ ఫ్రమ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గనైజేషన్ గా పేరు తెచ్చుకుంది ఈ సంస్థ. రియాలిటీ రంగంలో దిగ్గజ సంస్థగా పేరున్న రాకీ ఎవెన్యూస్ రాజమండ్రితో పాటు డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న విజయవాడలో ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. రాజమండ్రిలోనే అతిపెద్ద మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ చంద్రికా విలాసిని మరో 2 నెలల్లో పూర్తి కాబోతోంది. ఏపీ రేరా, డిటిసిపి, గూడా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అయిన చంద్రికా విలాసిని ఎన్నో ఎమ్యూనిటీస్ తో అతి సుందరంగా తీర్చిదిద్దింది రాకీ ఎవెన్యూస్. అలాగే కస్టమర్లకు అనువైన ధరలో
అఫోర్డబుల్ ప్రైస్ లో ఫ్లాట్స్ అందించేందుకు సరికొత్త ప్లాన్స్ ను అందుబాటులోకి తెచ్చింది రాకీ ఎవెన్యూస్. అలాగే రాజమండ్రిలో చంద్రికా అవంతిక ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తోంది రాకీ ఎవెన్యూస్. అతి తక్కువ సమయంలోనే ప్రపంచ స్థాయి ప్రమాణాలతో చంద్రికా అవంతిక ప్రాజెక్టును తీర్చిదిద్ది దానికి అంతకు మించిన డిమాండ్ను సాధించగలగడం ఒక్క రాకీ ఎవెన్యూస్ కు మాత్రమే దక్కిన గ్రేటెస్ట్ రికార్డుగా చెప్పాలి. ఇక ఈ ప్రాజెక్టులో 2BHK కేవలం 25 లక్షల రూపాయలకే, 3BHK 30 లక్షల రూపాయలకే ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్నాయి. ఇక గన్నవరంలో రాబోయే తరాలు కూడా పచ్చని పరిసరాల్లో నివసించే విధంగా కంఫర్టబుల్ లివింగ్ ఫీచర్స్ తో చంద్రిక అయోధ్య ముస్తాబవుతోంది. మరో 4 నెలల్లో కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేసే లక్ష్యంతో ఈ ప్రాజెక్టులో పనులు అత్యంత వేగంగా అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా సాగుతున్నాయి. మొదటి దశలో 1066 అపార్ట్మెంట్స్ కు తుది మెరుగులు దిద్దుతోంది రాకీ ఎవెన్యూస్. మీరు ఈ స్థాయిలో రీచ్ అయ్యారు, ఎన్నో స్ట్రగుల్స్ని ఫేస్ చేసుకున్నారు. ఎంతవరకు అచీవ్ చేశారు అనుకుంటున్నారు మీ టార్గెట్ని? అచీవ్ అనేది ఏమి ఉండదండి. ఇప్పుడు ఇక్కడ నుండి బెంగళూరు వరకు గురుం ప్రయాణం చేసుకుంటూ వెళ్తే, సో ఈ గుంటూరు దగ్గరికి వెళ్ళి ఆగాము అనుకో, అక్కడ 1/2 అవర్ ఆగిపోతాము అనుకో, మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది. ఎప్పుడు సవారీ చేస్తూనే ఉండాలండి. ఇది రియల్ ఎస్టేట్ అనేది కూడా మనం ఆఖరి ఊపిరి మట్ల కలిసిపోయే వరకు చేస్తూనే ఉండాలనేది నా కల అండి. అంటే మీరు అన్నట్టుగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన ప్రజలకి చిన్న ఖర్చుతో పెద్ద ఇల్లు ఇచ్చే వరకు కూడా మీరు ఇది కొనసాగిస్తూనే ఉంటారు. చాలా మంది అండి అవమానాలు, అపమానాలు, సంతోషాలు, పూలు వర్షం కురిసినట్లు ఉంటాయి. వాళ్ళ ప్రశంసలు ఒక్కొక్కసారి, అప్పుడప్పుడు ఒక్కొక్క రాయి కూడా పడుతూ ఉంటాయి. ఆ రాయిని కూడా క్యాచ్ పట్టుకొని కోట కట్టుకుంటూ ఉంటాం. ఇప్పుడు 480 ప్లాట్లు ఆల్రెడీ అవంతిక నేను డెలివరీ చేశానండి. మనం ఎవరో ఒక్కరు ఏదో అన్నారు అనేసి మనం ఈ మధ్యతరగతి ప్రజలకి ఇళ్ళు ఇచ్చే ఆలోచనలు మానుకోవాలి అనేది నా ఉద్దేశం కాదండి. కస్టమర్ అనేది మాకు దేవుళ్ళు. వాళ్ళు పెట్టే భిక్షాన్ని మేము నైవేద్యంగా కొన్ని లక్షల మంది పంచుకొని తింటుంటాం. అలాంటి దేవుళ్ళకి మేమేమిచ్చినా తక్కువే అనే ఫీలింగ్లో మేము ఉంటామండి. ఇంకా ఎంత అద్భుతంగా ఇచ్చి వాళ్ళ సంతోషాన్ని చూసి మేము ఆనందపడదామా అని ఎప్పుడు ఆలోచిస్తుంటాం. ఆ దేవుళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా డోర్లు ఓపెన్గా ఉంటాయి. రాఖీలో వచ్చి కొనుక్కుంటే సంతోషానికి అంతుండదండి, ఆనందానికి అంతుండదండి. సో ఇది ఇవాళ సుజన్ మీడియా రియల్ సిటీ 2.0. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కొనాలో ఆలోచిస్తూ ఉండండి. బాయ్.